ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకొని ఈనాటి వర్తమానమును మనం విందాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. మాచిపత్రి గురించి మీకు ఈరోజు చెప్పాలని దేవుడు ఈ అంశాన్ని జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏదో ఒక అంశం మన కొరకే ఆయన రాసి పెడతాడు. ఈరోజు మాచిపత్రి అందరూ చెప్పండి అమ్మా. మాచిపత్రి. మీరు ఆ వాక్య భాగం కూర్చోలేకే అది ఏంటి అని మీకు అనుమానం వస్తుంది. కనుక దాని గురించిన విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటే చాలా మన ఆత్మీయ జీవితానికి మేలుగా ఉంటుంది. దీని ఇంగ్లీషులో వామ్ వుడ్ అంటారు. వామ్ వుడ్ అంటారు మాచిపత్రిని. మాచిపత్రి అంటే అది ఒక చేదైన బెరడు. మీకు ఇంకా దగ్గరగా చెప్తాను. ముషిని పండు. మీరు సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే ముషిని పండు అని ఉంటుంది. అదే మాచిపత్రి. భయంకరమైన సిరిచేదు అంటాం చూసారా, ఇది బహు భయంకరమైన చేదైన వృక్షం. చేదు అనే లక్షణాలు దాని బెరడుకుంటుంది, దాని ఆకుకుంటుంది, దాని కాయలుకుంటుంది. ఆ చెట్టంతా కూడా మహా చేదు. మాచిపత్రి అంటే ఇది చేదైన వృక్షం. ఇది చేదు అనే అనుభవాన్ని ఇది వ్యక్తపరిచేది. ఏ సందర్భంలో దేవాతి దేవుడు ఈ మాచిపత్రిని వాడాడు అంటే, యెరూషలేము యొక్క ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను. 13వ వచనం చూడండి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచి తిని. షోమ్రోను ప్రవక్తలు, యెరూషలేము ప్రవక్తలు అని ఉంటుంది. కొద్దిగా క్లియర్గా చెప్తాను. ఇశ్రాయేలు దేశానికి ఉత్తర భాగాన ఉండేదాన్ని యెరూషలేము అంటారు. ఇశ్రాయేలు దేశానికి దక్షిణ భాగాన ఉన్నదాన్ని షోమ్రోను అంటారు. ఇజ్రాయేలు దేశానికి ఉత్తరాన యెరూషలేము ఉంటుంది. యెరూషలేము ముఖ్య పట్టణం. దక్షిణాదిన షోమ్రోను ముఖ్య పట్టణం. 2 భాగాలు చేయబడింది. యెరూషలేము అంటే ఏంటో, షోమ్రోను అంటే ఏంటో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా మీకు వివరంగా చెప్పాను. మంచిది. వీరి యొక్క ఆగడాలు ఆ దినాల్లో ఏ రీతిగా ఉండేది అంటే, యెరూషలేము యొక్క ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను కనుక
తినడానికి మాచిపత్రిని వారికి నేను తినిపిస్తాను, త్రాగుటకు చేదు నీళ్లను వారికి నేను ఇస్తాను అన్నాడు. దేవాతి దేవుడు ప్రజలకు ఆరాధన నేర్పించమంటే, ప్రజలకు నా విషయాలు చెప్పమని దేవుడు చెప్తే, దేశమంతటా ఏం చేశారు? వాళ్ళు అపవిత్రతతో నింపేశారు. ఆ పైన శంబురోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని వారు బయలుపేరిట ప్రవచనాలు చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. త్రోవ తప్పించారు. మీకు ఒక డౌట్ రావాలి ఇప్పుడు. సృష్టిలో ఫలాలే పుట్టించాడు కానీ ఆయన చేదును పుట్టించలేదు. చేదునిచ్చే చెట్టును దేవుడు పుట్టించలేదు ప్రియులారా. చేదు అనే చెట్టు ఆయన తలంపులో లేనిది. చేదునిచ్చే చెట్లు మీకు ఎన్ని తెలుసు? మీకు వేప చెట్టు తెలుసు. ఎప్పుడన్నా మింగారా? వేప రసం కానీ వేప సంబంధించింది ఏదైనా మీరు అమ్మా ఇదేదో తడపర అంటారు కదా, ఇంకేమంటారు? దాగర అంటారు, లేదా అమ్మ పోసిందంటే ఏమో వాడుతుంటారు కదా. అది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఉండలు చేసి మింగిస్తారు. గుర్తొచ్చింది కదా ఎంత చేదుగా ఉంటుందో. దానిలో పసుపేసి ముద్దలు చేసి ఇస్తుంటారు. అంటే చేదుకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకేమన్నా ఉన్నాయా? చేదు ఏమో కాకరకాయ. ఇంకా చెప్పండి. దేవుని దృష్టిలో యాప చెట్టు లేదు, కాకర చెట్టు లేదు, దేవుని దృష్టిలో లేదు. ఇంకా ఏమున్నాయి చెప్పండి చేదునిచ్చేవి? చేదు చెట్టు సృష్టిలో దేవుడు పుట్టించలేదు. మరి ఎందుకు వచ్చినాయండి అవి? ఎందుకు వచ్చినాయంటే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదివినప్పుడు సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడినది. నీ నిమిత్తము నేల శపించబడినది. ఎప్పుడైతే ఆదాము చేసిన పాపాన్ని బట్టి నేల శపించబడిందో అప్పుడు మొలిచాయండి ఇవి. ముళ్ళ చెట్లు కానీ, ముళ్ళ తొప్పులు కానీ, బొమ్మ జమేడు కానీ, రకరకాలుగా ఇంకో సీక్రెట్ చెప్తాను. ఈ యొక్క చెట్లు మొలవడానికి ప్రభు ఏం చెప్పాడంటే, వాటిని చూసినప్పుడు ఆదాము చేసిన పాపం మీకు జ్ఞాపకానికి రావాలి. ఈ చేదును మీరు తింటున్నప్పుడు, ఈ ముళ్ళు మీకు గుచ్చుకుంటున్నప్పుడు దానికి కారణం ఎవరో తెలుసా? ఆదాము చేసిన పాపం. నిన్ను బట్టి నేను నేలను శపించాను, అప్పుడే చెట్లు మొలిచాయి. ఈ చేదు చెట్లు, ఈ మాచిపత్రి, ముసిని పండు, ఇంకా రకరకాలుగా అనేక చేదు నుంచి చెట్లు మనకు తెలియని చాలా ఉన్నాయి. ఆదాము చేసిన పాపానికి అవి గుర్తు. యెరూషలేములో ఉన్న ప్రవక్తల ద్వారా యెరూషలేం ఏమైపోయింది?
అపవిత్రమైపోయింది. షోమ్రోను యొక్క ప్రవక్తల యొక్క అవివేకాన్ని బట్టి అనేక మంది దేవుని పిల్లలు ఏమైపోయారు? త్రోవ తప్పిపోయారు. వారికి నేను తినడానికి ఆహారం పెట్టను, నేను వారికి మాచిపత్రిని ఆహారంగా తినిపిస్తాను, వారికి చేదైన నీళ్లు ఇస్తాను. అందుకనే మనము ఎవరి దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరిని వెంబడించాలో తెలియడానికి ఈరోజు ఈ వర్తమానం. ప్రపంచంలో డూప్లికేట్ సేవకుల సంఖ్య 90% ఉంది ప్రియులారా. ఎక్కువగా వేదికల మీద ఎక్కువ కనబడేది వారే. వారి జీవితాల్లోకి వెళ్ళి మనం తవ్వితే వారు చెప్పింది ఏ మాత్రం కూడా కనబడదు. దేవుడు పిలుచుకుని ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుల కంటే వారు తీయని మాటలు వాడతారు. మనం అప్పుడే చెప్పొచ్చు, వాడు తీయగా మాట్లాడుతున్నాడు అంటే మనం అప్పుడే చెప్పేయచ్చు. నిజమైన దైవజనుడు ఎలా చెప్తాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని సత్యాలు మనం నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితంకి చాలా క్షేమకరం, చాలా ఆశీర్వాదకరం, బహు దీవెనకరంగా ఉంటుంది ప్రియులరా. 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దుష్టాంతములను వినియోగించుతుని తీయని మాటలను వినియోగింపక. దైవజనుడు చాలా కఠినంగా చెప్తాడు ప్రియులారా. నవ్వించుకుంటా, కవ్వించుకుంటా, కథలు చెప్పుకుంటా సేవ చేసేవాళ్ళు తెర మీద మనకు కనబడుతుంటారు. ఎక్కువ సంఖ్యలో వాళ్ళే కనబడుతుంటారు. ఎవరికయ్యా ఈ మాచిపత్రి భోజనం? మీరు తెలుసుకోవాలి. విశ్వాసులైన వారు కళ్ళు తెరవాలి. వారికి మాచిపత్రిని తినిపిస్తాను నేను, వారికి చేదైన నీళ్లు తాగిస్తాను నేను. వారిని బట్టి ప్రజలు ఏమైపోయారు తెలుసా? దారి తొలగిపోయారు. వారిని బట్టి దారి తొలగిపోయారు, దారి తప్పిపోయారు, అపవిత్రమైపోయారని దేవుడు బాధపడుతున్నాడు. కిందికి మీకు ఒక వాక్యం చూపిస్తాను. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నయు కదులుచున్నవి. నేను మత్తిలిన వాని వలెను ద్రాక్షరసవశునైన బలాఢ్యుని వలెను ఉన్నాను. దేశము వ్యభిచారులతోనూ నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించున్నది. గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్ళు ఎండిపోయాను. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడేను. ప్రియ దేవుని పిల్లలారా,
ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించవలసిన ఈ యాజకులు, ఈ లేవీలు ఆనాటి కాలంలో వారి నాయకత్వంలో ఏమైపోయారో తెలుసా? వీళ్ళు జనుల నడవడి చెడ్డదాయను. వారి ద్వారా ఏమైపోయారు? వాళ్ళు చెడిపోయారు. నిజంగా కొంతమందే, ఆ కొంతమందిలో పలు రకాల ఆలోచనలు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో మనుషులను గొర్రెల మీద పడి గొర్రెలను ఈడ్చుకుని పోయే తోడేళ్ళ చాలామంది సంఘాలను చీల్చి పడేస్తున్నారు. వాళ్ళు గొర్రెలుగానే ఉంటున్నారు, అమాయకులుగానే ఉండిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఎక్కడ ప్రభు సన్నిధిలో కూర్చోవాలో నేటి కాలంలో అర్థం కావట్లేదు. ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులైపోయారు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడుతూ ఉంది. మాచిపత్రిని వారికి తినిపిస్తాను. అందుకనే చాలామంది కూర్చున్న ఇలా పురుషుల సంఖ్య కొన్ని చోట్ల ఉన్నప్పుడు నేను కూడా ఆయన వల్లే నేను బోధించాలని అనుకుంటూ ఉంటారు. దయచేసి బోధకులు కాకుండా చాలా మంచిది. బోధలు కాకుండా చాలా మంచిది. వినడం చాలా శ్రేష్టం. వినడం చాలా శ్రేష్టం. బోధకులు కాకూడదు. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. ఏముంది అక్కడ? నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని వద్దు, మీలో బోధకులుగా ఉండొద్దు. కఠినమైన తీర్పు ఉంది. ఏమిటయా తీర్పు? మాచిపత్రి తినిపిస్తాను వాళ్ళకి. చాలామంది దేవుని సేవ అంటే ఏదో 4 మాటలు వాక్యం చెప్పుకొని బతకడమే, ప్రజలకు 4 మాటలు చెప్పడమే కదా అనుకుని వచ్చేసారు చాలామంది. ఎందుకంటే మనం బోధించే బోధకుల యొక్క బోధకు దేవుడు తూకం వేస్తున్నాడు. ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? కూర్చున్న మీకు అర్థమవ్వాలి. ఈ బోధ దేవుని దగ్గర నుండి వచ్చిందా లేకపోతే ఈ వ్యక్తుల నుంచి పుట్టుకొచ్చిందా తెలుసుకోవాలి. మనం చేసే పాపాలను తాకుతుంది, మన హృదయాన్ని రగిలిస్తుంది, మన జీవితాన్ని మండిస్తుంది అంటే అది దేవుని దగ్గర వచ్చిన బోధ. ఆ సేవకుని అపార్థం చేసుకోకూడదు. నా ప్రియ దేవుని పిల్లలరా, ఈ 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చాలా రమ్యమైన అధ్యాయం ఇది. దేవుని హృదయ అంతరంగములో ఆయన మనస్తత్వాన్ని గురించి ఇది బోధిస్తుంది. మన ఇళ్ళకు వస్తారు కొంతమంది, వాళ్ళు ఏదో మాట్లాడేసి దర్శనంలో ఇలా కనబడిందని అని వాళ్ళు ఏదో చెప్పేస్తూ ఉంటారు. ఒకసారి మీ అదే అధ్యాయం దగ్గరే ఉండండి మీరు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం చూడండి. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాధనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. తమకు తోచినట్టు దర్శనం గురించి చెప్తారట వాళ్ళు. నీకు ఏమాత్రం కీడు రాదని ఎవరితో అంటారు?
నీకెప్పుడు క్షేమం కలుగుతుందని ఎవరితో అంటారు? పాపం చేసేవారితో. పాపం చేసేవాడితో నువ్వు పాపం మానమని చెప్పడానికి బదులు నువ్వు క్షేమంగా ఉంటావు. మరి ఆయన డబ్బులు కావాలంటే, ఆయన పాపం గడపాలి అంటే వాడి పాపాన్ని గురించి చెప్పకుండా దేవుడు నీకు క్షేమం కలుగు చేస్తాడు. రెండవది, మీకు దేవుడు కీడు రానీయడని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మనకు అలాంటి బోధకులు కావాలి. నేను చేసే పాపాన్ని గురించి సరిదిద్దే బోధకుడు మనకు అవసరం లేదు. నేను చేసే మూర్ఖతల గురించి, నేను చేసే ప్రతి పాపాల గురించి మాట్లాడే సేవకుడు మనకు అవసరం లేదు. ఇటువంటి సేవకులు కావాలి మనకు. దేవుడు నీకు క్షేమం కలుగు చేయనుగాక అంటాడు. మనం ఆమేనేస్తాం. నీకు ఏ మాత్రము కూడా దేవుడు కీడు రానీయడు అని చెప్తారట. వారు తమకు తోచినట్టు వారు దర్శనాల గురించి మాట్లాడతారు. అందుకనే ప్రజలట మార్గం తప్పిపోయారట. వారందరి ద్వారా దేశానికి, యెరూషలేము దేశానికి ఏమొచ్చేసింది? అపవిత్ర చెడుతనం వచ్చేసింది. అందుకనే మాచిపత్రి అనే మాట వాడాడు దేవుడు. మాచిపత్రిని ఎందుకు వాడాడు అంటే అది నాశనానికి సాదృశ్యం, అది శ్రమలకు కష్టాలకు సాదృశ్యం. మాచిపత్రి మనకు అనారోగ్యం అనుకోండి, డాక్టర్ గారు ఒక టానిక్ రాస్తారు. ఆ టానిక్ తాగుతుంటే తాగబుద్ధి కాదు. ఎందుకు ఇది? మన రోగాన్ని బట్టి దేవుడిస్తాడు. ఒక్కోసారి మనల్ని సరి చేయడానికి కొన్ని రోగాలు పంపిస్తాడు దేవుడు. కొన్నిటిని హెచ్చరిక చేస్తుంటాడు. మన అవిధేయతను గురించి దేవుడు హెచ్చరిక చేసినప్పుడు సరి చేయబడాలి. ప్రజలు నన్ను వాళ్ళు తృణీకరించి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే ఈ ప్రవక్తలు వెళ్ళి నీకు క్షేమం కలుగునుగా అంటున్నారే. ప్రజలు వారి హృదయం మూర్ఖత వలన వాళ్ళు జీవిస్తుంటే వీరెళ్ళి నీకే కీడు కలగదని చెబుతున్నారే. వారికి తమకు తోచినట్టుగా మాట్లాడుతున్నారే. వారికి నేను చేదు భోజనం పెడతాను, నేను చేదైనది త్రాగిస్తాను. నేను ఈ మంచి శ్రేష్టమైన ఈ సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, నీతి నియమాలతో దేవుడు ఏలుబడి చేసేవాడు. ఆయన ద్వారా పంపబడిన దేవుని పిల్లలు ఎప్పుడు కూడా నీతి న్యాయాలతో వారు నింపబడి ఆ వాటి గురించే వారు మనకు బోధిస్తూ ఉంటారు. అప్పటి కాలపు బోధకుల పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి. 25వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. కలకంటిని అని చెప్పొచ్చు, నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. నేను ఆయన కలగన్నాడట. మనల్ని గురించి ఆయన కల వచ్చిందట. ఆ అబద్ధ ప్రవచనాలు వారు పలుకుతున్నారట. దేశం అపవిత్రమైపోయింది. సత్య సంబంధమైన భక్తి లేకుండా పోయింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఏ సేవకుల దగ్గర మనం ఎదుగుతున్నాం, మనం ఏ ఆత్మ సంబంధమైన భక్తి అనురాగాలు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం, మనం అటువంటి వారికి నేను మాచిపత్రిని తినిపిస్తాను. నేను చాలామంది సంకలు ఎగరేసుకుంటున్నారు.
నాకు ఇంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు, 4 సంఘాలు ఉన్నాయి, 5 సంఘాలు ఉన్నాయి, 10 సంఘాలు, అంతా బిజీ బిజీ బిజీ. దేవునికి ఉండేది ఒకే ఒక్క సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో మనము కలపాలి. సార్వత్రిక సంఘములో, ఎత్తబడే మహిమలిన సంఘములో మనము కలవాలి. కలిసేటప్పుడు ఆ ఎత్తబడే సంఘము ఎటువంటి సంఘం? ఆ సంఘములో చేరే వారి లక్షణాలు, ఆ లక్షణాలు బోధించే ఆ బోధకుడు మనకు సంఘ కాపరి ఉంటే ఎంత బాగుంటుంది. నేటి దినాల్లో ఏది మాట్లాడినా అపార్థం అయిపోతూ ఉంది. యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన్ని కూడా అలా అపార్థం చేసుకున్నారు. భక్త పౌలు గారిని కూడా ఆ దినాల్లో ఆయన అపార్థం చేసుకున్నారు. ఇతరులకి సత్యాలు అర్థం కావు. ఒకసారి యూదులతో యేసుప్రభు మాట్లాడుచున్నప్పుడు 8వ అధ్యాయం యోహాను సువార్తలో 37వ వచనంలో చూస్తే ఆ యూదులతో మాట్లాడుచున్న మాట, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను చంపడానికి మీరు వెతుకుతూ ఉన్నారు. ఏమండి, మనోళ్ళకి ఏ వాక్యాలు గుర్తొస్తాయంటే, ఇలా అన్నాడే, అలా అన్నాడే, అవి గుర్తుంటాయి. దేవుని గురించిన ప్రశంసలు, దేవుని గురించిన మంచితనం, దేవుని గురించిన కనికరమును గురించిన మాటలు, దేవుని గురించిన రక్షణ గురించిన మాటలు అవి గుర్తుకురావు. ఏవి గుర్తుకొస్తాయి? ఇలా అన్నాడండి, ఇలా అన్నాడండి అని వాటిని చక్కగా కంచి వేసి నీళ్ళు పోసి దాన్ని పెంచుతూ నువ్వు ఒక చిన్న పావులా తయారైపోతావు సంఘంలో. సామెతల గ్రంథంలో 4 జాడలు ఉంటాయి. 4 జాడల్లో బండ మీద సర్పము జాడ. బండ అనగా సంఘం. సంఘములో సర్పము జాడ అంటే ఎవరైతే సర్పపు లక్షణాలు కలిగి ఉంటారో, ఒకే నాలుక 2 చీలికలు, 2 మాటలు ఒక వ్యక్తిలోంచి వస్తూ ఉంటాయి. సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు సేవకుని పొగుడుతారు, ఆ సేవకునికి ఆ పక్కన టెల్లేసి ఆ సేవకుని దూషిస్తారు, విమర్శిస్తారు. వీరి పరిస్థితి అలా ఉంది. ఈ ఇర్మియా గ్రంథ కాలంలో ఆ ప్రజల పరిస్థితి అలా. అప్పటి ప్రవక్తులు, అప్పటి యాజకులు, అప్పుడు పరిచయం చేసిన ఆ సేవకులందరినీ, వీరందరినీ పాడు చేశారు. ఏమైపోయింది దేశం? 10వ అధ్యాయం, దేశం వ్యభిచారులతో నింపబడిపోయింది. జనులు నడవడి చెడ్డదాయను, శాపగ్రస్తమైపోయింది దేశం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని పిల్లలారా, సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు దేవుని చేత ఎన్నిక చేయబడిన దైవజనుడు. మీరు సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చదివినప్పుడు ఆయన అంటాడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో, నేను మీకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని గురించి నేను మీకు బోధిస్తాను. అలా ఉండాలి దైవజనుడు. అటువంటి భారము కలిగి ఉండాలి దైవ సేవకునికి. పరలోకానికి వెళ్ళే మార్గం అది శ్రేష్టమైన చక్కని మార్గం. ఆ మార్గాన్ని గురించి నేను బోధిస్తాను అన్నాడు. బోధించడమే కాదు, మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అన్నాడు. ఆ లక్షణాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి లేవు ప్రియులారా. అటువంటి సమయంలో ప్రవక్త వంటి బోధకులు సంఘాలకు అవసరం. సంఘాలలో రోషము కలిగిన
దేవునిపై ఆధారపడి దేవుని కొరకు దైవ లక్షణాలు కలిగి సేవ చేసే దైవ సేవకులు మనకు కావాలి. హృదయాలను మన్నించే సేవకులు కావాలి. మన పాపాలు ఎత్తి చూపి దాని నుండి నివృత్తి కలిగించే సేవకులు కావాలి మనకు. సమస్య ఎందుకు ఉత్పన్నమైనదో, సమస్య ఎందుకు వచ్చిందో ఆ సమస్యకు పరిష్కారం చూపించగలిగిన, చెప్పగలిగిన దైవజనులు మనకు కావాలి. ఎందుకైంది ఈ జీవితం, ఈ బ్రతుకు వేషారమైన బ్రతుకు ఎందుకు అయిపోయింది, కారణం ఏమిటి, అది చెప్పగలిగిన దైవ సేవకులు కావాలి మనకు. అంతేకాని వారు దారి తెప్పిపోతే వీళ్ళు ఏమంటున్నారు, నీకు కీడేమి రాదు, నీకు అంతా క్షేమమే జరుగుతుంది, నా జోబులో కొంత వేస్తే నేను ఈ కొరకు ప్రార్థన చేస్తాను, టీవీలో అవే కదండి మీరు స్పాన్సర్ చేస్తే, ఇదిగో దేవుడి ఇంటిని కడితే దేవుడు మీ ఇంటిని కడతాడు. ఇలాంటి మాటలు చెప్పుకుంటూ చాలామంది వాళ్ళు కోటీశ్వరులు అయిపోతూ ఉన్నారు, వాళ్ళు చలామణి అయిపోతున్నారు. అటువంటి వాళ్ళు వీళ్ళు. ప్రజలట చెడిపోయారట. దేశం ఏమైపోయింది, శాపగ్రస్తమైపోయింది, పాడైపోయింది. చేదు అనే ఆ మాట ఎంత స్థాయికి వెళ్ళిందో చెప్పమంటారా? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు అది పనిష్మెంట్. ఏంటయ్యా పనిష్మెంట్? 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళిపోతారు. 70 సంవత్సరాలు బబులోను రాజుకు ఏమైపోతారు, దాసులైపోతారు. నిన్న విన్న వర్తమానం అదే. తప్పకుండా తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది ప్రియులారా. క్షమిస్తాడు, పనిష్మెంట్ మాత్రం తప్పదు, శిక్ష ఉంటుంది. క్షమిస్తాడు, శిక్ష మాత్రం ఉంటుంది ప్రియులారా. పాపమునకు జీతం మరణం. తప్పు చేసిన ప్రతి వారికి మరణకరమైన శిక్ష ఉంటుంది, అనుభవించాల్సిందే. అద్దము జారి పడితే అది 2 ముక్కలైతే 2 ఏమైపోతాయి తెలుసా? మన ముఖాలు 2గా కనబడతాయి. మనం ఎన్ని చేసినా ఒకటి అవ్వదు అది, అంతే. జీవితం అంతా ఆ అద్దం మనం ఎలా కాపాడుకోవాలో జీవితాన్ని అలా కాపాడుకోవాలి. తెలియక జారిపోయానండి, తెలియక ప్రేమలో పడిపోయానండి, తెలియక నాకు చెప్పేవాళ్ళు లేక పాడైపోయానండి, ఎవరికైనా నీ కాకమ్మ కథలు. తెలియక జారి పడిపోయానండి, తెలియక పాపంలో పడిపోయానండి, ఎవరు చెప్పారు ఈ మాటలు? అలా చెప్పమని ఎవరు చెప్పారు? తెలియదా నీకు? జారే స్థలం అని తెలియదా నీకు? వేషల బజారుకి వెళ్ళేసి నేను వ్యభిచారిని అయిపోయానంట, ఆడ ఎందుకు వెళ్ళేవరా నువ్వు? అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి దగ్గర ఎందుకు వెళ్ళావు? అబ్బాయి మంచోడు కాదు, ఆ వీధికి ఎందుకు వెళ్ళావు నీవు? వచ్చే ఆదివారం యవనస్తుల గురించి చెప్తాను. ఎందుకు రకరకాలుగా పాడైపోతున్నారు? యవన ప్రాయంలో దేవుని ఉద్దేశం ఏంటో ప్రతి యవనస్తుడు తెలుసుకోవాలి. చూశారా ఏమైపోయారు తెలుసా? 70 సంవత్సరాల పనిష్మెంట్. చేదైన ఆహారం, చేదైన నీళ్ళు, అది ఆ పనిష్మెంట్. ఇంట్లో చాలా బాగా వాళ్ళు తిన్నారు,
మంచిగా తాగారు, అక్కడ మంచి నీళ్ళు లేవు, మంచి తినడానికి ఆహారం లేదు. అంత చేదైన అనుభవాలే. ఇప్పుడు జైలు వేరులేండి, ఇప్పుడు జైలు వేరు. దొంగతనం చేస్తే హాయిగా దొరలాగా వెళ్తాడు, దొరలాగా వచ్చేస్తాడు. అప్పుడు దొంగ అని కాల్చి వెనక వీపును రాస్తారు. తెలుసా మీకు? మీ పెద్దలు ఎవరైనా చెప్పారా మీకు? ఒక 50 సంవత్సరాల కింద పెద్దలను అడగండి, వాళ్ళని అడగండి. ఎవరైనా దొంగతనం చేస్తే, ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళ వీపు మీద వారి పాపాన్ని గురించి కాల్చి రాస్తారు. ఆ గ్రామంలో పచ్చ పచ్చ ఆ పాపం, ఆ పచ్చ బొట్లు పొడిపిస్తారు. జాగ్రత్త, ఇప్పుడు స్వతంత్రం వచ్చేసింది. పాపం చేసేవాడిదే రాజ్యం అయిపోయింది. ఏలుబడి చేసేవాడే దారి తప్పిపోతున్నాడు. కుటుంబ యజమానే దారి తప్పిపోతున్నాడు. భార్య మందిరానికి వస్తే భార్యను తోడుకొని నిలబడేవాడు ఎటువంటి వాడు? వాడంతటి రోగం కూడా ఉన్నాడా? చెడిపోయిన రాజ్యం ఇది, పాడైపోయిన రాజ్యం ఇది. మంచితనము లేకుండగా సాతానుడు అపవిత్ర పాలన చేశాడు. దేవుని పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పాలి? చెప్పండి అమ్మా. చెరలో ఉన్నారమ్మా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కదమ్మా, 70 సంవత్సరాలు వారు ఆ చెర జీవితాన్ని అనుభవించారు. అయినా బరితెగించి నేటి కాలంలో ఇష్టం వచ్చినట్టుగా నోటు కూడా ఏం మాట్లాడేస్తున్నారంతే. అదుపు ఆపు, చిన్న పెద్ద, గురువు దైవం లేదు. ఇష్టానుసారమైన జీవితం ప్రదర్శన చేస్తున్నారు. దేశం ఏమైపోయింది? శాపగ్రస్తమయ్యాను. ఏంటయ్యా శాపగ్రస్తము? ఆ బబులోను రాజు ఏం చేశాడు తెలుసా? ఆ దేశాన్ని కాల్చేసేసాడంతే. మందిరాన్ని కాల్చేశాడు. ఆ మందిరంలో ఉన్న ఆ బంగారు వస్తువులు, ఆ మందిరంలో ఉన్న సమస్తాన్ని తీసుకెళ్ళిపోయాడు. పాడు దిబ్బగా మారిపోయింది. దీని విషయాలు దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఆ 21వ వచనంలో మీరు చూస్తే ఇరిమియా చెప్పినట్టు అలా జరిగింది. 18వ వచనం చదవండి ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనం. మరియు నేను చెప్పింది ఎక్కడమ్మా? 18వ వచనం అదేనా? నేను చెప్తా ఉండమ్మా. 16వ వచనం చదవమ్మా. 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఏమా, ఆయన వాక్యములను తృణీకరించొచ్చు, ఆయన ప్రవక్తలను హింసించుచురాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం. మంచివాడికి కోపం వస్తే తట్టుకోలేడు. మామూలుడి కోపం అది వేరు, మంచోడి కోపం వేరు. యెహోవా కోపం రగులుకొనేను వాళ్ళ మీద. ఏం చేశారు వాళ్ళు? దేవుని మాటలను వాళ్ళు తృణీకరించారు. వాళ్ళు ఆ చెప్పే సేవకులను వాళ్ళు హింసించారు.
ఒక్కోసారి అనుకుంటాను, నేను ఏం తప్పు చెప్పలేదే, నేను చెప్పింది వాస్తవమే కదా, ఎందుకు వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, ఎందుకు సమర్థించుకుంటున్నారు, ఎందుకు కాళ్ళ ఎగరేస్తున్నారు, ఎందుకు మనుష్యులా తిరుగుతున్నారు, దైవజనుడు చెప్పింది సరే కదా, దాన్ని సరిచేయడానికి బదులు, సిగ్గుపడడానికి బదులు అతిశయపడుతున్నారు, గర్విస్తున్నారు. యెహోవా మాటను వాళ్ళు తునీకరించారు, చెప్పే ప్రవక్తలను హింసించారు, వారి మీదకి నివారింప శక్యము కాని దేవుని కోపం. జాగ్రత్త, ఇకనైనా సేవకుల మాటకు లోబడండి. వారు మండుతూ మన హృదయాల్ని మండిస్తూ ఉంటారు. వారు పరిశుద్ధంగా జీవిస్తూ మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటారు. అటువంటి కాపరి కావాలి మనకు, అటువంటి సేవకుడు కావాలి. మాచిపత్రి అంటే 70 సంవత్సరాల జైలు జీవితం. చెప్పకూడు, ఆ దినాల్లో చెప్పకూడు అని వాడేవాళ్ళు. కేరళ కొబ్బరికాయలు తెలుసా మీకు? కేరళ కొబ్బరికాయలు తెలుసా? అవి చాలా పెద్దగా ఉంటాయి. దాన్ని బాగా ఎండబెట్టి, దాన్ని కాల్చి, వేడి చేసి, దాని పైదంతా తీసేసి అది నల్లగా ఉంటుంది. ఇంత ఉంటుంది, అది పెద్దది. అది దానిలో అన్నం పెట్టేవాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళకి. అందుకని చెప్పకూడదు అంటారు. ఇప్పుడు లేదులేండి, అంత మోడర్న్ ఇప్పుడంతా. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్, మంచి మెడికల్గా మంచి ఆహారం అంతా ఇప్పుడు బాగుంది. అదే బాగుందని మళ్ళీ ఎవడో పొడిచి మళ్ళీ ఆడికి వెళ్తున్నారు. అలా తయారైంది నేటి న్యాయ వ్యవస్థ, అలా దిగజారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూడండి ప్రియులారా, నివారింప శక్యము కానీ దేవుని కోపం వారి మీదకి వచ్చినప్పుడు 70 సంవత్సరాలు మాచిపత్రి జీవితం. మాచిపత్రి అంటే ఏదో అనుకునేరేమో, అది చెరసాల జీవితం, చేదైన జీవితం, దేవుని కోపానికి నిదర్శనం. దేశం శాపగ్రస్తమైపోయింది, దేశం చెడిపోయింది. దాన్ని ఏం చేయాలి తెలుసా? దాన్ని కాల్చి తిరిగి దాన్ని పవిత్రపరచాలి. 70 సంవత్సరాలు ఆ దేశం ఎలా ఉందట ఏమా? పాడుగాను నిర్జనంగా ఉంది. అదే మాటలు అక్కడ ఉంటాయి. మీరు చదివితే ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోండి. ఆ తిరువృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో ఆ మాటలు అక్కడ ఉంటాయి. ఇర్మియా చెప్పినట్టు అది పాడుగాను, అది నాశనంగాను ఉన్నట్టు మనం చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలోకి వచ్చేద్దాం ప్రియులారా. మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు, చెదరగొట్టు కాపురులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా తన జనులను మేపు కాపురులను గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శాసమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను. అవి అభివృద్ధి పొంది విస్తరించను. వాటిని నేను మళ్ళీ సమకూర్చుకుంటాను. నేను చెదరగొట్టిన ఆ గొర్రెలను తిరిగి నేను దొడ్డులోకి తీసుకొస్తాను. నేను ఒకసారి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14-15 వచనాలు కూడా చూడండి ప్రియులారా. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి
యోధా వంశస్థులను గూర్చి నేను చెప్పు మంచి మాట నెరవేర్చు దినములు వచ్చున్నాయి. మంచి రోజులు వస్తున్నాయి. మంచి రోజులు వస్తున్నాయి. నా కోపము తీరిపోయిన ఆ దినాలు తర్వాత, ఆ కీడు దినాలు తర్వాత మధురంగా మార్చే దినాలు రాబోతున్నాయి. ఆ 70 సంవత్సరాల యొక్క శిక్ష కాలము తర్వాత ఏం చేయబోతున్నాడు? 23వ అధ్యాయం 5వ వచనం, ఇర్మీయా గ్రంథం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకము నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించను. దావీదు చిగురించును. దావీదునకు నీతి చిగురు నేను చిగురింపజేస్తాను. దావీదు యూదా గోత్రము నుంచి రక్షకుడిని నేను పంపిస్తున్నాను. ఆయన కల్వరి రక్తము ద్వారా మీకు నీతి న్యాయాలు నేను జరిగించబోతున్నాను. ఆయన శిలువ మరణము ద్వారా మీకు పవిత్రత, నీతి నేను కలిగించబోతున్నాను. ఆ దావీదు యొక్క నీతి చిగురు గురించి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 16వ వచనంలో క్లియర్గా ఉంటుంది. ప్రియులారా, యేసు అని ఉంటుంది. దావీదు నీతి చిగురు యేసు ప్రభువు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చాడు అంటే, యెహోవా దేవుని కోపము నుండి యేసుక్రీస్తు వారి ప్రేమలో వారినందరినీ రక్షించడానికి, వారందరినీ నీతిమంతులుగా చేయడానికి మాచిపత్రికి బదులు మధురమైన ఆయన నామ స్తుతి, ఆయన నామములో రక్షణ కలిగించే ఒక భాగ్యాన్ని దేవుడు ముందుగా ఏర్పాటు చేశాడు. దావీదు నీతి చిగురు యేసు ప్రభు ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకానికి? సిలువను భరించడానికి. చేతైన ఆ సిలువను ఆయన భరించి 70 అని ఎందుకుందో మీకు తెలుసా? యేసు ప్రభు వారు ఒకసారి ఇలా చెప్పాడు. పేతురు ఒకసారి అన్నాడు, అయ్యా నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అంటే 70 ఏళ్ల మారు. 70 అంటే మానవుని యొక్క జీవిత ఆయుష్కాలం. 70 ఏళ్ళు వాళ్ళు చెరలో ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి అంటే, మానవుని యొక్క జీవితము పాపములో ఉంది. ఆ పాపము నుండి విముక్తి కలిగించడానికి యేసు లోకానికి రావాల్సి వచ్చింది. మాచిపత్రిని మధురంగా మార్చడానికి, ఆయన చేదైన జీవితాలను మధురంగా మార్చడానికి ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభు వారు శిలువలోకి వెళితే దాహం అని అడిగినప్పుడు ఆ మనుషులు ఏమిచ్చారు? చేదే ఇచ్చారు. మా మనుషులు మారలేదు, మా బ్రతుకులు మారలేదు, ఇంకా మేము పాపపు చెరలో ఉన్నాము అని ఆ చేదు చిరకనిచ్చారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో ఆయనట టేస్ట్ చూసి ఊసేశాడు, ఫూ అని ఊసేశాడు. ఇది అంటారా మీ బతుకని? ఏం బతుకురా మీ బతుకు, ఫూ అన్నాడు అంతే. ఉంది అట్లాగక్కడ? చెప్పండి. త్రాగనొల్లకపోయినంటే ఏంటి దాని అర్థం? ఫూ అని అర్థం.
అంతేనా? ఇప్పుడు మంచినీళ్ళు ఎవరు ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం మనం? అంటాం కదా, అంతే. దేవుడు వాళ్ళ మీద ఉమ్మి వేశాడని అర్థం. దాని అర్థం ఇంకా మీ బతుకులు చేదుగన్నాం ఏంటరా? మీ బతుకులు చేదైపోయింది వాళ్ళ జీవితాలు. 69వ దావీదు కీర్తన 21వ వచనంలో ఒక ప్రవచన వాక్యం ఉంటుంది. ఏంటి ఆ ప్రవచనం? వారు చేదురు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. మనుషులు ఏం పెట్టారు? దేవదేవునికి చేదు. అందుకని దాన్ని తోచేశాడు. అది వద్దురా బాబు, ఆ చేదు జీవితం వద్దు. మీకు నేను మారా తీసివేసి మధురమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాను. నేను మధురంగా మీ జీవితాలను మార్చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి బాగుపడ్డాడు అంటే యేసు ప్రభు ద్వారానే సాధ్యం. ఒక వ్యక్తి చాలా శ్రేష్ఠుడిగా ఉన్నాడండి, మంచి భక్తిపరుడు అంటే అది యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అతడు సాధించగలడు. యేసు ప్రభువు లేకుండా ఒక వ్యక్తి మంచిగా జీవించడం అసాధ్యం. లోకంలో చాలామంది ఉన్నారు ప్రియులారా. లోకంలో చాలామంది వాళ్ళు తగినట్టుగా మేము నీతిమంతులు అనుకుంటారు, కానీ కొంతకాలానికి ఆ నీతి ఉండదు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు బయట ప్రపంచంలో, కానీ ఆ మంచితనం అది పోగొట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారిలో వారు సరిచేయబడితే, యేసుక్రీస్తు వారి జీవితం మంచిగా మారిపోతే వారు ఎప్పటికీ వాళ్ళు చెడిపోరు, వెనకటి జీవితానికి వెళ్ళలేరు. ప్రభువునందుంటే, ప్రభువులో పునాది వేసుకుంటే, ప్రభు ద్వారా మధురంగా మార్చబడితే. ఆ నయోమి అన్నదిలేండి, కరువు వచ్చినప్పుడు కష్టకాలం పారిపోయింది భర్తతో. అక్కడేదో తిందాం తాగుదామని రొట్టెలీళ్ళు అనబడిన బెత్లెహేమును వదిలిపెట్టేసి శాపగ్రస్తమైన ఆ దేశానికి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు ఉంది. భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులు పోగొట్టుకుంది. ఆ మనుషులతో అంటుంది, నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి, నా జీవితం చేదు. నేటి కాలంలో దేవుడు కోరుకునేది మధురమైన జీవితం. యేసు ప్రభువు ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చిందో తెలుసా ప్రియులారా? మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చూస్తే 15వ అధ్యాయం, మరణము ద్వారా మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడు ప్రియులారా. ఆయన మరణము ద్వారా మరణపు ముళ్ళును ఏం చేశాడు అంటే, ఆ చేదును ఏం చేశాడంటే మధురంగా మార్చేశాడు. యేసు ప్రభు వారి జీవితం వైపు మనం చూడగలిగితే, ఆయన చూపిన ప్రేమ, కరుణ, వాత్సల్యత, ఆ శిలువలో మన కోసం చేసిన త్యాగం మనకు కానీ అర్థమైతే మన జీవితాలు మధురంగా మారిపోతాయి. సమరీ స్త్రీ జీవితం ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది అమ్మా? ఆ సమరయ ఆ ప్రాంతానికే ఆమె జీవితం మధురంగా మారిపోయి, ఆమెను బట్టి అనేక మంది ఆ గ్రామస్తులందరూ కూడా మారిపోయారు. ఒక గ్రామంలో నిజంగా ఒకరు మారు మనసు పొందితే, సరిగ్గా కానీ మనం జీవించగలిగితే ఆ వ్యక్తి ద్వారా సంఘములో అనేక ఆత్మలు వస్తాయి. ఆ జీవితం అటువంటిది ప్రియులారా. వెలుగులాగా అనేక మందిని మనం ఆకర్షిస్తాం.
నిజంగా నిక్కచ్చిగా ప్రభువు కోసం నిలబడగలిగితే, ప్రభువు కోసం జీవించగలిగితే అది ఎలా సాధ్యమైందని నీ దగ్గరకు వచ్చి అడిగి నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ప్రభు సన్నిధికి వస్తారు. అలాంటి భక్తి చేయండి, అటువంటి శక్తివంతమైన భక్తి చేయండి. ఊరికని ప్రిస్టేజ్ కోసమో లేకపోతే నన్ను ఇంకోలాగా తలస్తారని చెప్పేసి వాళ్ళని బట్టి బాప్తీసాలు తీసుకోవడం, వీళ్ళని బట్టి బాప్తీసాలు తీసుకోవడం. పౌలు గారు జీవించి దినాలంట చనిపోయిన వారిని బట్టి కూడా బాప్తీసాలు తీసుకున్నారట. మా అమ్మ చెప్పింది బాప్తీసం తీసుకోమని, నాకు ఇచ్చేసేయండి. దేనికండి బాప్తిస్వం? మారు మనసు పొంది పాప క్షమాపణ పొందు నిమిత్తం బాప్తిస్వం. చనిపోయిన వారిని బట్టి కాదు బాప్తిస్వం. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా మన జీవితాలు దేవుడు మధురంగా మార్చేశాడు. ఆయన ఒక్కడే మంచివాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఎప్పుడైతే ఆ ప్రభువు నమ్ముకుంటామో ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న పరిశుద్ధ జీవితం మనలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రియులారా, నేను ఒక పాట పాడబోతున్నాను. ఈ పాట అర్థము మీకు తెలుసు. ఆ పాటలో ఉన్న భావాన్ని ఒకసారి మీరు వింటూ నాతో కలిసి పాడుతూ అలా మారిపోవాలి. ప్రియులారా, నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, శ్రీ యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలియునా, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మరకు బలమైన పెనుగాలి వీచి అలలెంతో పై పైకి లేచి, బలమైన పెనుగాలి వీచి అలలెంతో పై పైకి లేచి, విలువైన నీ జీవిత నావా తలకిందులై వ్రాలిపోవా. వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చెను. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చెను. ఓ నేస్తమా తెలియునా, శ్రీ యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలియునా, ప్రభు యేసు నీకై మరణించెను. కనలేని గమ్యంబు కోరి, ఎనలేని కష్టాల పాలై, కనలేని గమ్యంబు కోరి, ఎనలేని కష్టాల పాలై, మనలేని నీ జీవిత గాథ, కలలన్నీ కన్నీటి వెదలే. వలదు భయము
నీకేలా కలడు యేసు నీ తోడు, వలదు భయము నీకేలా కలడు యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చెను. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చెను. ఓ నేస్తమా తెలియునా, శ్రీ యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలియునా, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. చేదైన మాటలు, చేదైన జీవితం, చేదు మనుషుల జీవితాలు చేదుగా ఉంటే పువ్వు అన్నాడు. వద్దు, దేవుని చేత ఉమ్మి వేయించుకోవద్దు. చేదైన మాటలు. చాలామంది అప్పుడప్పుడు అంటారు, చేదు బాగోలేదురా నీకు, రేయ్ చేదు చావలా, కడుపులో చేదు పెట్టుకో ఉండవు. చేదు మాటలు, చేదు సాక్ష్యాలు, చేదు నడక, మనిషి అంతా నిలివెంత విషం. దాని నుంచి విరుగుడు, ఆ చేదు విరుగుడు, సిలువలో వేలాడుతున్న యేసు దాన్ని విరవడానికి యేసయ్య ఆడకెళ్ళాడు. గమనించాలి ప్రియులారా. వెళ్ళిందా చేదు అక్కడికి? అమ్మ సిలువ దగ్గరికి వెళ్ళిందా? ముళ్ళు వెళ్ళినాయా? ముళ్ళ కిరీటం ద్వారా ముళ్ళు వెళ్ళినాయా? ఆ మరణపు ముళ్ళను విరిచేశాడు, చేదును పువ్వు అని తోసేశాడు పక్కకి. వద్దు, ఈ జీవితం వద్దు, ఈ చేదైన జీవితంలో నువ్వు ఉండొద్దు. ఇదిగో నా రక్తం ద్వారా నీకు నేను పరిశుద్ధమైన. దేశం ఏమైంది చెప్పాలి? దేశం ఏమైంది? శాపగ్రస్తం అయిపోయింది. దేశాన్ని ఏం చేశాడు యేసు ప్రభువారు? దాన్ని సమాధానపరిచాడు, పవిత్రపరిచాడు. ప్రభువు తన శిలువ రక్తం ద్వారా రక్షణ ప్రసాదించాడు. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నాలో ఇంకా చేదు ఉంది నాయన, చేదైన మాటలు, చేదైన జీవితం నా కడుపులో ఉంది. అయ్యా, నీ యొక్క వాక్యము ద్వారా మధురంగా నా జీవితాన్ని మార్చడానికి